హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి. ఇంకా ఈరోజు నైట్ మేము ట్రైన్ ఎక్కుతామన్నమాట. ఈరోజు నైట్ ఎక్కేసి రేపు నైట్ దిగేస్తాము. మా దర్శనం వచ్చేసి సాటర్డే అవుతుంది దర్శనము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ముందు ప్లానింగ్ ఏమీ లేకుండా ఆ స్వామివారైతే మమ్మల్ని రప్పించుకుంటున్నారు. అదేంటోనండి, నేను తిరుపతికి అయితే ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటాము. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం ఏదో అడ్డు అదుపులాగా వచ్చేస్తుంది. కానీ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అనగానే నాకు ఆ పరమేశ్వరుడు అంటే ఆ స్వామివారు నన్ను ఇలా రప్పించుకుంటారేమో అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికైతే ఖచ్చితంగా వెళ్తామండి. ఇక ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్తున్నామంటే, పిల్లలు ఇద్దరికి బాబేమో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ కదా. సో ఇక వాళ్ళకి ఇద్దరికి హాలిడేస్ లేవండి. వాళ్ళకి వెంటనే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇక మేము మేలో అత్తమ్మ వాళ్ళు, మరిది వాళ్ళు అందరితో కలిసి మేలో వెళ్దామని మేమందరం ప్లానింగ్ వేసుకున్నాము. కాకపోతే అప్పుడు పిల్లలు ఉండడం లేదండి. అప్పుడు అంటే సీరియస్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి కొంచెం క్లాసెస్ అలా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయంట. సో ఇక అందుకోసం అనేసి ఇప్పుడే సడన్గా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇక అత్తమ్మ మళ్ళీ మా మరిది వాళ్ళతో మళ్ళీ ఒకసారి వెళ్దామనేసి ఇక ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. అంటే నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. ఇక నాకైతే ఆనందానికి అవధులు లేవండి. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అసలు మనం మైమర్చిపోతామండి. నిజంగా నాకు చాలా ఇష్టమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు పూజా పురస్కారాలంటే తెలిసిన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అన్నమాట. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి, అంటే మేము పుట్టక ముందు నుంచి ఆ వెంకటేశ్వర స్వామికి ఒక పొద్దు ఉంటుంది. శనివారం వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట. మా అమ్మ అంటే డైలీ వాళ్ళు వ్యవసాయం కదండి, సో పూజ చేయడానికి టైం ఉండదు. అందుకోసం అనేసి వాళ్ళు ఖచ్చితంగా మా అమ్మ శుక్రవారం రోజు, శనివారం రోజు నిష్టగా ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేసుకుంటుందండి. మనలాగా అష్టోత్తరాలు అవి ఇవి చదవడం మా అమ్మకు రాదు. కాకపోయినా నిష్టగా మంచిగా దీపారాధన చేసేసుకొని అయితే దండం పెడుతూ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ మాతో అదే చెప్తూ ఉంటుంది. మనం ఒకరికి కీడు చేయకుండా దేవుడికి పూజలు చేస్తే గనక అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎంత పెద్ద పూజ చేసినా కానీ అది ఫలించదు అని మా అమ్మ తను చెప్తూనే ఉంటుంది ఎప్పటికీ. నాకు అలా అలవాటైపోయింది. మనం ఎవరమైనా కానీ మనం చేసే పూజలో నిష్టగా చేసినట్లయితే ఖచ్చితంగా మనం కోరిన కోరికలు ఆ పరమేశ్వరుడైతే తీరుస్తాడండి. కాకపోతే మనం ఇటువైపు కోరికలు కోరుతూ ఇంకొకరిని తిట్టడం, ఇంకొకరిని దూషించడం, లేకుంటే ఇంకొకరి మీద పగ ప్రతీకారాలతో ఉన్నామనుకోండి, మనం చేసిన పూజకు కూడా ఫలితం ఉండదండి. అలా ఉంటుందన్నమాట. మా అమ్మ అయితే మాకెప్పుడు అలాగే అంటుంది. మనల్ని మనిషి మోసం చేసినా దేవుడు మాత్రం అస్సలు మోసం చేయడమ్మా. మనం చేసిన పూజకు వెంటనే ప్రతిఫలం లభించకపోవచ్చు, కానీ మనం బ్రతికున్నప్పటికీ ఇప్పటికో ఒకసారికి ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. నేను చిన్న దీపారాధన చేసినందుకే నాకు ఇంత మంచి అల్లుళ్ళు దొరికారని ఎప్పుడు మా అమ్మ అంటూనే ఉంటుందన్నమాట. ఇలా పూజ చేసుకుంటానండి నేను కూడా. అందుకే తిరుపతికి వెళ్తున్నాం కదా, ఇక మంచిగా అమ్మవారికి అష్టోత్తరాలు ఇంట్లో నిష్టగా పూజ చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసి ఇక మేమైతే ఆ తిరుపతికి అయితే బయలుదేరుతామండి. చిన్న మినీ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఆ వెంకటేశ్వర స్వామి వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేస్తానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. స్వామి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించు తండ్రి అని మొక్కుకొని కొబ్బరికాయనైతే కొట్టేస్తున్నానండి. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి పూజా వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ కూడా పెట్టేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక చూసారా, నా పూజ అంతా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసాను దేవుడికి. ఇక నైవేద్యంగా సేమియా పాయసం ఈవినింగ్ చేసి పెడతానండి. అది కూడా వ్లాగ్ చేస్తాను. అది రేపు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్ అండి అందరికీ. బాయ్.